వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గత 3 రోజులుగా కాస్త అనారోగ్య కారణాలతో ఉండి నిన్న కొన్ని సబ్జెక్టుల్లో ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు వచ్చింటే ముందుగా క్షమించాలండి. అండ్ పాయింట్ నెంబర్ 2, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించి ఎప్పుడు ఎటువంటి అపచారం జరిగినా దానికి సంబంధించినటువంటి వార్త వచ్చినా నేను ఏ విధంగా స్పందిస్తాను అనేది ప్రేక్షకులందరికీ తెలిసినటువంటి విషయమే. నో కాంప్రమైజ్ ఎట్ ఆల్. అలాగే టీటీడీ లడ్డు ఇష్యూలో ఇప్పటి నుంచి కాదండి, దాదాపు ఏడాదిన్నర నుంచి కూడా కథనాలు అందిస్తూనే ఉన్నాను. ఎక్కడా కూడా ఎవ్వరికి వెనక్కి తగ్గలేదు. చాలామంది చెప్పారు అంత అగ్రెసివ్నెస్ అవసరం లేదు అని. ఇక్కడ కూడా అగ్రెసివ్ అవ్వకపోతే ఇంకా జన్మ నిరర్ధకం అందుకని చెప్పి. సో ఇప్పుడు కూడా ఎందుకని చెప్పి ఇంత మాట్లాడాల్సి వస్తుంది దీని మీద కాస్త లెంగ్దీగా అనేదంటే, నిన్నే చెప్పాం ఎస్ఐటి ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్కి ఎన్డీడీబీ రిపోర్ట్కి డిఫరెన్స్ అనేది ఉంది. ఎన్డీడీబీ వాళ్ళు టెస్టులు చేశారు అని, రెండోది ఎస్ఐటి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారని. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు, ల్యాబ్లో టెస్టులు చేయలేదు. ఈ కామన్ సెన్స్ తెలియనటువంటి వెధవలు, సన్నాసులు, దౌర్భాగ్యులు ఉన్నటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఈ మాటలు అనాల్సి వస్తుంది. కొంతమంది మహానుభావుల మాటలు ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను, ఒక్కసారి చూడండి. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. గత కొంతకాలంగా కల్తీ నెయ్యితోటి, జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు. వీళ్ళు 1,00,000 లడ్డు, 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు కొన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు వెళ్ళి, టీటీడీ లడ్లు వెళ్ళి. ప్రభుత్వ అనుకూల మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని చూస్తే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారు అనే మాట శుద్ధ అబద్ధం అని సిట్ తేల్చినట్లు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ అనుకూల మీడియా సిట్ ఇలా చెప్పింది అని రాసిన వార్తల ఆధారంగా చూస్తే లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అనేది ఎక్కడా నిర్ధారణ కాలేదు అని సిట్ తేల్చేసింది. జగను హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీయడం కోసం పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప కొవ్వు నూనెలతో కలిపిన లడ్డూని తయారు చేశాడు అనేది భక్తుల సెంటిమెంట్ని గాయపరిచిందా, సంతోషపెట్టిందా? ఆ రోజున ఎంత దుర్మార్గ ప్రచారం చేశారు. ఏం తేల్చింది సిబిఐ? అదేమి లేదని తేల్చింది కదా. ఎవడు చేసినా అది పురుగులు పట్టిపోతారు అన్నటువంటిది ఖచ్చితంగా. ఇప్పుడు అది తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు ఏమవుతారు? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ పాపాన్ని ఈ జన్మలో కడుక్కోవడం సాధ్యమవుతుందా? తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాట్లాడారు. సపోర్ట్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఏకంగా అయోధ్యకు పంపిన లడ్డూల్లో కూడా జంతువుల కొవ్వు కలిపారని మాట్లాడారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు అయితే నిత్యం జంతువుల కొవ్వు అంటూ మాట్లాడారు. మరి వీళ్ళంతా ఈ పాపాన్ని ఈ జన్మలో కడుక్కోవడం సాధ్యమవుతుందా? ఇప్పుడు వీళ్ళంతా ఏం సమాధానం చెప్తారు? సిట్ స్పష్టంగా తెలిసింది, ఎక్కడా కూడా జంతువుల కొవ్వు ఉందని కానీ ఎక్కడా చెప్పలేదు. ఫామ్ ఆయిల్ కల్తీ చేసి నెయ్యి సప్లై చేశారని తెచ్చింది. ఏది? బోలే బాబా కంపెనీ. ఈ బోలే బాబా కంపెనీని తెచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలోనే తెచ్చారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి భక్త కోటిని దారుణంగా తప్పుదోవ పట్టించినందుకు, వారి విశ్వాసాలను గాయపరిచినందుకు, మనస్తాపానికి, క్షోభకు గురి చేసినందుకు ఇప్పుడు ఎవరికి శిక్ష పడాలి? లేని విషయాలను, అబద్ధాలను, అభూత కల్పనలను ప్రచారం చేస్తూ భక్తులలో భయాన్ని రేకెత్తించిన ఎన్డీఏ కూటమి నాయకులు ఇప్పుడు ఎవరినైనా క్షమాపణ అడుగుతారా? ఆ పాటి సంస్కారం వారిలో ఉందా? కల్తీనే ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఎట్టకేలకు తుది ఛార్జిషీట్ ను కోర్టుకు సమర్పించింది. పామాయిల్లో కెమికల్స్ కలిపి కల్తీ చేశారని నిర్ధారించింది. కల్తీ వ్యవహారం అందరికీ అర్థమైంది. కాకపోతే ఈ కల్తీ జంతువుల వ్యర్థాలతో, కొవ్వులతో చేసినట్టుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సహా కూటమి నాయకులందరూ తొలి రోజుల్లో చేసిన ఆరోపణల సంగతి ఏంటి? మన తిరుపతి దేవస్థానాల ప్రతిష్టను వారు మంటగలిపిన పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి? ఇక్కడ ఒక వీడియో రిలీజ్ చేశారు చాలామంది. ఏంటంటే ఇందులో ఇది రిలీజ్ చేసి దీంట్లో పెట్టిన టైటిల్ చూసారు కదా, ఇప్పుడు బాబు పవన్లు భక్తులకి క్షమాపణ చెప్తారా? బాబు పవన్లు. అలాగే దీనికి సోషల్ మీడియాలో పెట్టేటువంటిది పచ్చ మీడియాకి, జెండా కూలీలకి
పచ్చ మీడియా, జెండా కూలీలు ఇప్పుడు ఎవరికి క్షమాపణ చెప్తారు? ఇన్నాళ్ళు నెత్తి మీద పెట్టి మోసారు కదా అన్నటువంటి వాళ్ళకి చెప్తున్నాను నేను. వీళ్ళందరూ ఏ బ్రతుకులు బతుకుతున్నారు? ఎవరి కూలీలు వీళ్ళందరూ? ఎవరికి ఊడిగం చేస్తున్నారు? ఏం చదువుకుని వచ్చారు? అసలు వీళ్ళ విద్యార్హతలు ఏమిటి? ఏం తెలిసి చచ్చని వీళ్ళు మాట్లాడుతున్నారు. కల్తీ జరగలేదని సిట్ రిపోర్ట్ ఇచ్చిందా? సిట్ రిపోర్ట్ ఏంటో ఒకసారి చూద్దామా? వాళ్ళ ఎగ్జిక్యూటివ్ సమరీ ఏంటనేది ఒకసారి ఈ డాక్యుమెంట్ చూడండి. కాన్ఫిడెన్షియల్ ఎస్ఐటి సిబిఐ ఏపీ 2026 ఫైనల్ 01 స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎస్ఐటి ఫైనల్ రిపోర్ట్. సబ్జెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం ఘీ అడల్టరేషన్ ఎంక్వైరీ. డేట్ ఫైల్డ్ January 24, 2026. Jurisdiction ACB Court, Nellore. Executive summary. Investigation status concluded. Key evidences. Substance synthetic ghee 0% milk fat. Composition palm oil, palmolene. Chemical esters. Volume 68 lakh kilograms supplied 2021 to 2024. Valuation 250 crore, approximately fraud value. Accused charged 36 individuals. Primary directors Bhole Baba Organic Dairy A1 and A2. Internal TTD general managers, procurement and marketing. External quality testing experts and dairy auditors. Verdict sought. Trial under IPC 420 cheating, 120B conspiracy and Food Safety Act. Submitted by CBI SIT. ఇది వాళ్ళ ఎగ్జిక్యూటివ్ సమరీ. అండ్ చాలామంది అర్థం కానటువంటి నిశాని అంటే వేలిముద్రగాళ్ళు అంటాను చూసారా, చదువు సంస్కారాలు లేనటువంటి వాళ్ళకి ఆ పైన ఉన్నటువంటిది కాన్ఫిడెన్షియల్ ఎస్ఐటి సిబిఐ బార్ ఏపీ 2026 బార్ ఫైనల్ 01 అంటే ఇది ఛార్జ్ షీట్లో మొదటి అంకం. ట్రయల్ ఇంకా జరగాలి అండర్ సెక్షన్స్ 420 అండ్ 120B కాన్స్పిరసీ అండ్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ట్రయల్ జరగాలి. ఇందులో ఈ 36 మంది వీళ్ళని ప్రోద్బలం చేసినటువంటి వాళ్ళు ఎవరు ఈ పనులు చేయడానికి? అడల్ట్రేషన్, ఇది phase 1. క్లియర్ కదా? ఈ చదువుకున్నటువంటి ఈ చదువు రానటువంటి మూర్ఖులు అనుకోవాలా, లేదంటే ఏమి లేనటువంటి వాళ్ళు అనుకోవాలి తెలియదు, మాట్లాడినటువంటి వాళ్ళు. అండ్ పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలా? ఎవరికి చెప్పాలరా? ఎవరికి చెప్పాలి క్షమాపణ? స్వామివారి ప్రసాదం అసలు నెయ్యే కాదు అని చెప్తున్నారు. కల్తీ జరగలేదంటారేంటి? కల్తీ జరగలేదంటారేంటి? నెయ్యితోటి స్వామివారి ప్రసాదం కొన్ని శతాబ్దాల నుంచి జరుగుతున్నటువంటిది, 400-500 ఏళ్ళ చరిత్ర ఉంది దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంది. కల్తీ జరగలేదంటారేంటి? క్లియర్ కట్గా వాళ్ళు ఇక్కడ ఎస్ఐటీలో చెప్పిందని చూసిన తర్వాత ఘీ అడల్ట్రేషన్ చాలా క్లియర్గా పెట్టారు. సింథటిక్ ఘీ 0% మిల్క్ ఫ్యాట్, పాలనేవి లేవు. మరి దేంతో చేశారా? దేంతో చేశారు ప్రసాదాలు? కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసింది ఏ పాలకుడు ఆధ్వర్యంలో జరిగాయి ఇవన్నీ? అడిగేవాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు. మీడియా హౌసెస్ ఉన్నాయి కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, చేస్తాం, భక్తుల మనోభావాలతో ఆడుకుంటాం. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి. సనాతన ధర్మాన్ని నెత్తి మీద వేసుకున్నాడు కాబట్టి క్షమాపణ చెప్పాలి. తప్పేం వచ్చింది ఆయన వేసుకుంటే నెత్తి మీద? సనాతన ధర్మం కోసం పోరాడితే ఏం వచ్చింది అడ్డు మీకు? మన వ్యాపారాలు ఆగిపోతాయి కదా, మన పత్యాపారాలు, మన కలెక్షన్లు, వీక్లీ కలెక్షన్లు ఆగిపోతాయి కదా, మన కబ్జాలు ఆగిపోతాయి కదా. అందుకని అందరూ ఏకమైతే భారతదేశానికి భారత్ అనేటువంటి పేరు తీసి మళ్ళీ మిగతా 53 స్థానాలు పెట్టేసుకోవచ్చు అనమాట. లేదు ఇంకోటి ఏదైనా చేసేసుకోవచ్చు. భారతదేశంలో అక్రమ మత మార్పిళ్ళు ఇంకా జరగవు ఇలాంటి వాళ్ళందరూ నించుంటే. అందుకని చెప్పి దీన్ని పెద్ద ఇష్యూ చేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి. ఎన్డీడీబీ రిపోర్ట్స్ చదివిన వెధవలు ఎవరైనా ఉన్నారా? ఎస్, ఐఎమ్ క్వశ్చనింగ్. చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అసలు నెయ్యే కలపలేదు, నెయ్యి అనేది లేదు లడ్డూలో. 2021 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 2024 వరకు కూడా నెయ్యి అనేది లేదు. సింథటిక్ ఘీ అని చెప్పారు, అంతే, పేరు పెట్టాలి కాబట్టి. పామ్ ఆయిల్ కెర్నెలు, కెమికల్స్, ఈస్టర్స్, అందులో ఏముందనేది ఎవరికి తెలుసు? ఎన్డీడీబీ ల్యాబ్ ఇచ్చింది కదా రిపోర్ట్ ఆల్రెడీ, దాంట్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు ఎనెక్షర్లో. టేబుల్ 2 ఇంటర్ప్రిటేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత చూసుకుంటే టేబుల్ 2లో ఎస్ వాల్యూ ఫాల్స్ అవుట్ సైడ్ ద కరస్పాండింగ్ లిమిట్స్, కన్సిడర్ ద శాంపిల్ టు కంటైన్ ఫారిన్ ఫ్యాట్. ఫారిన్ ఫ్యాట్ అంటే ఏంటి? విదేశాల నుంచి తీసుకొచ్చిన కొవ్వు అనుకుంటున్నారు, అది ఫారిన్ ఎలిమెంట్స్ అంటారు టెక్నికల్ లాంగ్వేజ్లో. దానికి సంబంధించి ఫస్ట్ కాలంలో ఏమిచ్చారు? ఫారిన్ ఫ్యాట్, సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, ర్యాప్ సీడ్, వీట్ జర్మ్, ఇతరత్ర ఉన్నవి, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్ ఫస్ట్. సెకండ్ దాంట్లో కోకోనట్ అండ్ పామ్ కర్నల్ ఫ్యాట్.
3 palm oil and beef tallow. What is beef tallow? Beef tallow is a rendered fat delivered from the fatty tissues of cows, specifically the suet around the kidneys. It is primarily composed saturated fats. ఎక్కడి నుంచి వచ్చింది? పశువుల నుంచి తీసినటువంటిది. తర్వాత 4th కాలంలో ఏం పెట్టారు? ఫారిన్ ఫ్యాట్లో లాడ్, LARD. LARD అంటే మీనింగ్ ఏంటి? లాడ్ ఈజ్ అ టైప్ ఆఫ్ కుకింగ్ ఫ్యాట్ మేడ్ ఫ్రమ్ రెండెడ్ పోర్క్ ఫ్యాట్. పంది కొవ్వు, పంది కొవ్వు, పంది కొవ్వు పట్టినట్టు మాట్లాడుతున్నారు చూసారా, కొవ్వు పట్టిన మెధవాలు. వాళ్ళకి తెలియాలి కదా పంది కొవ్వు అని. లాడ్ అంటే దాని నుంచి తీసింది. ఆ ట్రేసెస్ దాంట్లో ఉన్నాయి, ఆ సింథటిక్ గీ అని పెట్టిన దాంట్లో ఉన్నాయి. అండ్ ఫైనల్ వన్, ఇవన్నీ టోటల్గా ఉన్నాయి ఇందులో. లాడ్ ఉంది, బీఫ్ టాలో ఉంది, ఫిష్ ఆయిల్స్ ఉన్నాయి. ఇది చెప్పింది NDDB రిపోర్ట్. ఎప్పుడు ఇచ్చారు రిపోర్ట్ వీళ్ళు? NDDB రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు? 16th July 2024. రిపోర్ట్ ఇష్యూడ్ డేట్, కస్టమర్ రిక్వెస్టెడ్ డేటెడ్ 8th July 2024. 8 జూలైలోనే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేసి TTD వాళ్ళు పంపించడం జరిగింది. పంపించి దీంట్లో టెస్టులు అడిగితే వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఎక్కడెక్కడి నుంచి వచ్చింది, డైరీలు ఎవరెవరు చేశారు, AR డైరీ ఎక్కడిది, బోలేబాబా డైరీ ఎక్కడిది, నందిని డైరీకి ఎందుకని క్యాన్సిల్ చేశారు, ఇవన్నీ మాట్లాడాలి. ఇది కాకుండా ఇంకేముంది, సిట్ వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఎస్, క్లీన్ చిట్ ఇవ్వలేదు ఇక్కడ. ఇన్వెస్టిగేషన్ అండర్ సెక్షన్స్ 420 and 120B. ఇది జరగాలి, ఇది జరగాలి. రేపు కోర్టులో జరుగుతుంది. దీనికి కల్తీ జరగలేదు. ఇప్పుడు ఇంకొక వీడియో చూపిస్తాను, మహా కళాకారుని వీడియో. ఒకసారి ఇక్కడ చూద్దాం. అబ్బబ్బా, పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారు. అంటే ప్రజల భక్తుల మనోభావాలని బాబో ఎంత హింసించేశారు నిజంగా చెప్పాలంటే. సరే, పొలిటీషియన్స్ అని పక్కన పెట్టేద్దాం. ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు కానీ, ఏమన్నా ఓవర్ యాక్టింగ్లు చేశారు అసలు మీరు. ప్రాయశ్చిత్త శ్లోకాలట వాళ్లే కనిపెట్టేసి ప్రాయశ్చిత్త శ్లోకాలు చెప్పించేసి, రామరామ మీరు చేసింది మామూలు రచన. పాపం ఎంత మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు నిజంగా. ఇప్పుడు ఏం చేస్తారు మీ అందరూ? మరి ఇప్పుడు మీరు నిజమైన హిందువులైతే, మీరు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తులైతే అదే నోటితో సోషల్ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెడతారా? పెట్టండి, ఎంతమంది పెడతారో చూస్తాను. అద్భుతమైనటువంటి వైణిక కళాకారిణి, ఆ గౌరవం ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ ఈ దంపతులు, ఈ ఇద్దరు దంపతులు ఉంటారు చూసారా, వీళ్ళిద్దరు చేసేది, ఈవిడేమో వీణ వాయిస్తుంది, ఆయనేమో వెళ్ళి చిడతలు వాయిస్తాడు. ఎలాంటి చిడతలు అంటే జీవితాలు కూలిపోయేటువంటి చిడతలు. మహిళా కమిషన్ ఎందుకు అరెస్ట్ చేయలేదో, ఎందుకని చెప్పి కేసు పెట్టలేదో తెలియట్లేదు. జ్యోతిష్యం పేరుతోటి ఒక కుటుంబం మీద బడి చేసినటువంటి వ్యాఖ్యలకి. అలాగే ఎన్నోసార్లు రాజకీయంగా ప్రెడిక్షన్స్, జాతకం చూస్తాం, జ్యోతిష్యం చెప్పేస్తామని చెప్పి చేసినటువంటిది. కామాఖ్య అమ్మవారిని, పరమ పవిత్రమైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి పీఠం, అమ్మవారి పీఠం, అక్కడ కూడా చేసినటువంటి పనులు ఏమనాలి? రాజకీయ నాయకులను వదిలేద్దాం, బ్రాహ్మణులు, సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు, హిందువులు, మీరు హిందువులైతే క్షమాపణ చెప్పంటారట. అడ్డదిడ్డమైనటువంటి వ్యాఖ్యలు చేసేసి 5 కోట్ల రూపాయలు లంచం తీసుకుంటున్నారు ఇదే అని చెప్పి ఇంకో మీడియా హౌస్ మీద పడిపోయి, ఇంకో జర్నలిస్ట్ని టార్గెట్ చేసేద్దామని చూసి, వసూళ్ళకి తెగబడిపోదాం అనుకొని, ఎలాగైనా ఇరికించాలని చూసి చెప్పినటువంటిది ఆ ప్లాన్ బెడిసి కొట్టింది. జూబ్లీ హిల్స్లో కేసు మూర్తి గారు ఎందుకు వదిలేశారు నాకు తెలియట్లా. అది ఇన్వెస్టిగేషన్లో ఉందా, లేదంటే పెండింగ్లో పడేసి కొట్టేశారా తెలియట్లా. లేదంటే కటకటాల వెనక ఉండేవాడు ఈ దొంగస్వామి. ఈయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడు. ఆయన జీవితాలన్నీ ఇంకా కొట్టుమిట్టాడేటువంటి సందర్భాలు అని చెప్పి, వీడి జీవితం ఎలా ఉంది? అంతేలే, మందిని మోసం చేసి బతికే జీవితాలు ఇలాగే ఉంటాయి. ఏమన్నా అంటే ఓం నమో వెంకటేశాయ అని చెప్పి ముందు వచ్చి స్వామివారికి ఇంత ఇది చేయడం. అయినా సాధారణంగా శిక్ష విధించడండి వెంకటేశ్వర స్వామి. శిక్ష అంటూ పడింది అంటే మాత్రం ఎలా ఉంటుంది అనే దానికి నేను కొత్తగా ఎగ్జాంపుల్స్ చెప్పక్కర్లేదు. తునాతునకలే జీవితాలు, తునాతునకలే, మళ్ళీ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. సో కల్తీ జరిగిపోయింది ఇవన్నీ మాట్లాడేటువంటి సన్నాసులు, నెయ్యే కలపలేదురా అంటే ఏం కలిపారా, అందులో ఏమేమి ఉన్నాయరా అనేది అర్థం కాదా? పైగా ఈ మొహాలు వేసుకుని వచ్చి మళ్ళీ తప్పుడు ప్రచారం చేయడాలు డబ్బులు పెట్టుకొని. సమాజం ఏమవ్వాలి? మీరందరూ చక్కగా వెళ్ళి ఎంకరేజ్ చేయండి బాగా. అలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయండి. వాళ్ళందరూ చెప్పేది విని 10 మంది కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉందాం మనం. పళ్ళు రాలగొట్టేవాళ్ళు లేక ఒక్కొక్కటి. నేను ఏం చెప్తారు ఇప్పుడు? సింథటిక్ ఘీ అన్నారు. సింథటిక్ ఘీ అంటే ఏంటి? పేరు పెట్టారు అంతే. దాంట్లో ఏమేం కలిసి అయిన దానికి ప్రామినెంట్గా ఏముంది మీ దగ్గర సమాచారం? సిట్ క్లీన్ చిట్ ఇచ్చేసింది. పైన 01 అని రిపోర్ట్కి ఒకటి ఏడ్చారు.
కింద ఇంకోటి వస్తుంది, ఇంకా వేరే పేర్లు కూడా ఉన్నాయి, నెక్స్ట్ దాంట్లో వస్తాయి. ట్రయల్ అంటూ స్టార్ట్ అయితే అసలు సూత్రధారులు పాత్రధారులు మొత్తం అందరూ బయటకు వస్తారు. మొత్తం సుబ్బారెడ్డి పిఏ చేశాడు, మరి ప్రైమ్ మినిస్టర్ పిఏ, మరి మొత్తం అంతా నా చేతిలో ఉంది, నా ఇష్టం అని చెప్పి చేయడానికి. ఎవరు చేయించారు, ఎవరు ఏం చేశారు, మొత్తం అన్ని లెక్కలు బయటపడతాయి. సిట్ అనేది ఇచ్చింది 600 పేజీలది ఫైండింగ్స్ మొత్తం అన్నీ కలిపి, ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ మెన్షన్ చేసే ఇచ్చుంటారు ఖచ్చితంగా, అందులో డౌట్ ఉండదు. సో మాట్లాడినటువంటి మాటలకి కట్టుబడే ఉన్నారు. కల్తీ జరిగింది, కల్తీ జరగడం ఏంటి, అసలు నెయ్యే వాడాడంటే ఏం కెమికల్ పెట్టారు, అందులో విషం కలిపి పెట్టుంటే ఇన్ని కోట్ల మందికి ఏమై ఉండేది, అందులో ఏ మందులు కలిపారో స్వామివారి పేరుతోటి. ఇన్ని పాపాలు చేసి ఇంత జరిగితే తప్పే లేదని క్లీన్ చిట్ ఇచ్చిందిట. అలా ఉంది సంగతి. ఇక ఇంకొకడు ఉంటాడు, నేను నాస్తికుణ్ణి, నేనేమి నమ్మను ఇది అని చెప్పి చాలా నటనలో చాలా వైరుధ్యాన్ని చూపించేటువంటి ప్రకాష్ రాజ్ కాదు, వీడికి ఇంకో పేరు ఏదైనా పెట్టాలి. ఏమంటాడు, పవన్ కళ్యాణ్ అట్లీస్ట్ ఫ్రమ్ నవ్ ప్లీజ్ డోంట్ ప్లే విత్ ద పీపుల్స్ ఫెయిత్ బై స్ప్రెడింగ్ ఫాల్స్ అండ్ ఫేక్ న్యూస్ అగైన్, పనిష్ ద కల్పిట్స్ అండ్ ఫోకస్ ఆన్ వాట్ యు ఆర్ ఎలెక్టెడ్ ఫర్. జస్ట్ ఆస్కింగ్ అంట, జస్ట్ ఆస్కింగ్ ఎవడు అడగమన్నాడు నిన్ను, రాజ్యాంగం హక్కు ఇచ్చింది కదా అడగడానికి అని చెప్పి అడ్డదిడ్డంగా అడుగుతానంటే ఊరుకుంటారు అనుకుంటున్నారా? విమర్శ చేయండి, సద్విమర్శ చేయండి అని మొత్తటి నుంచి చెప్తూనే ఉన్నారు. సద్విమర్శ తప్పులేదు, నిజాయితీగా ప్రశ్నించాలి. ఏం ప్రశ్నిస్తావు ఇప్పుడు, అందులో నెయ్యే లేదు, తిరుమల లడ్డూలో నెయ్యే లేదు, ఏం ప్రశ్నిస్తావు? నాస్తికుడివి నువ్వు, ఏం ప్రశ్నిస్తావు? ఏం తెలుసా నీకు అసలు? 10 యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి కూర్చొని 10 మందితో కలిసి కోతి బ్యాచ్ తోటి, పనికిమాల బ్యాచ్ తోటి ఇంటర్వ్యూలు ఇవ్వడం, వాళ్ళు ఏదో పెద్ద సమాజోద్ధారకులైనట్టుగాను సమాజంలో రిఫ్ట్ తీసుకురావడానికి తప్పితే. ఇన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్నాయా స్వామివారి దగ్గర అన్యమతస్తులు పనిచేస్తున్నారా? స్వామివారి దగ్గర అకృత్యాలు జరుగుతున్నాయా? స్వామివారి దగ్గర వ్యక్తి పూజ జరుగుతోందా? ఇన్ని జరిగిన దాని మీద ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ దేనికి ఎలక్ట్ చేశారో ఆ పని చేస్తే, ఆయన ఆ పని చేస్తున్నాడు కాబట్టి ఒక్కొక్కడికి, ఐఎమ్ సారీ టు షో దిస్, ఆయన ఆ పని చేస్తున్నాడు కాబట్టే ఒక్కొక్కడికి ఈరోజు నోరు పెగులుతోంది మాట్లాడడానికి. మెతగ్గా ఉన్నాడు, మాట్లాడకుండా ఉన్నాడని చెప్పి విమర్శిస్తాం. పాలనాపరంగా పవన్ కళ్యాణ్ తప్పు చేసినా విమర్శిస్తాం, తప్పే లేదు. ఆయన కూడా అదే చెప్తున్నాడు, నా దగ్గర పొరపాటు జరిగిందా నిలదీయండి చొక్కా పట్టుకుని అని. జరిగినటువంటి పాపాలను ఆయన నిలదీస్తూ ఉంటే ఎన్నొప్పి వస్తుందిరా, ఒక్కొక్కడికి క్షమాపణ చెప్పాలా? రండి ఎవడన్నా ముందుకి, పవన్ కళ్యాణ్ నాకు క్షమాపణ చెప్పాలి అని ముందుకు రండి, నించోండి, ఆయన మొహం ముందు నించొని వచ్చి పవన్ నువ్వు నాకు క్షమాపణ చెప్పాలని చెప్పండి, దమ్ముంటే అడగండి ఎవడన్నా. ఊరుకునే కొద్దీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి మాట్లాడుతూ తప్పు జరగలేదని చెప్పి ఇంకా మభ్యపెట్టడం కోసం అని చెప్పి సమాజాన్ని నాశనం చేయడానికి అధికారం కావాలి వీళ్ళకి. లేకపోతే మా ఇష్టం, ఎవరినన్నా యూజ్ చేసుకుంటే ఏదని చేస్తాం. అసలు ముందు భారతదేశంలో సనాతన ధర్మం అనేది ఉండకూడదు. ఆ బ్యాచే కదా ఈ బాపతంతా మాట్లాడేటువంటి వాళ్ళు. ఉంటుంది ప్రతి ఒక్కడికి రేపు ప్రజాకోర్టులో ఖచ్చితంగా దీని మీద పనిష్మెంట్ ఉంటుంది, నో డౌట్ ఇన్ దట్. ప్రజాకోర్టు అనే కాదు, కోర్టులో న్యాయస్థానాల్లో కూడా దీనికి సంబంధించి ఒక్కొక్కడు బయటపడతాడు, 100% బయటపడతాడు. చెప్పానుగా, ఈరోజు ఒకవేళ నేను మాట్లాడినటువంటి మాటల్లో తప్పున్నాయి, స్వామివారిని అడ్డం పెట్టుకుని అంటే రేపు అన్న రోజు ఆయన ఏ శిక్ష వేస్తాడనేది ఆయన చేతుల్లో ఉంది, ఆయన ఇష్టం. నాకు తెలుసు, నేను తప్పు మాట్లాడితే శిక్ష తప్పదు నాకు. ఆయన మీద ఆ భక్తి, ఆ గౌరవం, ఆ విశ్వాసం, ఆ నమ్మకం ఉన్నాయి కాబట్టే నేను మాట్లాడగలుగుతున్నా. ఊరుకుంటున్నారు ఏదో పోనీ మీడియాలో ఉన్నాము, సంయమనంతో ఉండాలి, న్యూస్లో మాట్లాడాలి, అన్ని విషయాల్లోనూ కాదు, ఇలాంటి విషయాల్లో ఎస్పెషల్లీ కానే కాదు. ఇక్కడ ఒక భక్తుడిగా కూడా నేను మాట్లాడతా. ఇంకొకరి గురించి అస్సలు మాట్లాడకూడదు, అమ్మో పొరపాటు. సెక్యులర్గా ఉండాలి. పవన్ అనేటువంటి హిందూ సెక్యులర్గా ఉండాలి, అందరినీ సమానత్వంతో చూడాలి, సమానంగా మాట్లాడాలి. నన్ను రక్తపు మడుగులో పీక మీద కాలేసి తొక్కుతున్నా కూడా నేను సెక్యులర్ని, నేను అందరూ సమానంగా ఉండాలని భావంతో ఉండాలి. గతంలోనూ అనుకున్నాం, మళ్ళీ అంటున్నాం. రాముడు నేర్పించినటువంటి ధర్మ మార్గం ఒకటే కాదు, పరశురాముడు నేర్పించినటువంటిది కూడా ఉంది. అహింసో పరమో ధర్మహింస తదైవచ. మేబీ దీనికి వక్రభాష్యాలు చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. మహాభారతంలో ఇదే శ్లోకాన్ని 4 అంశాల్లో చెప్పారు. ద్రోణుడు భీష్ముడు చెప్పాడు, ధర్మరాజు చెప్పాడు, చాలామంది చెప్పారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణం చెప్పినప్పటికీ కూడా ధర్మానికి గ్లాని జరుగుతూ ఉంటే ఖచ్చితంగా దానికి రిపర్కషన్స్ ఉంటాయి అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలోనే చెప్పాడు. సో అనవసరంగా తప్పుడు ప్రచారాలు చేయొద్దు, తప్పుడు స్టేట్మెంట్స్ ఇవ్వద్దు.
న్యాయానికి కట్టుబడండి, జరిగిన తప్పును ఒప్పుకోండి, ఆయన క్షమిస్తాడు. లేదు, చెప్పానుగా రిజల్ట్ ఎలా ఉంటుందనేది కళ్ళ ముందు అందరూ చూశారు. నేను మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నేనే కాదు, ఏ వెంకటేశ్వర స్వామి భక్తుడు కూడా. ఇది పూర్తిగా పవన్ కృష్ణమూర్తి అనేటువంటి నాలాంటి ఎంతోమంది భక్తుల అంతరంగం. దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.